మదాసి కురువ మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం తరఫున చిప్పగిరి మండలంలో ఎంఆర్ఓ గారితో ఈ మదాసి కురువ మదారి కురువ యొక్క సర్టిఫికేట్లు జారీ చేసే విషయంలో మేము ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు, అంటే మాకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని సర్టిఫికేట్లు మదాసి కురువ మదారి కురువ సర్టిఫికేట్లు జారీ చేయడం జరిగింది. తర్వాత ఎంఆర్ఓ గారు మదాసి కురువ మదారి కురువ సర్టిఫికేట్లు వాపసు చేయమని చెప్పేసి అడగడం జరిగింది. టోటల్గా ఈ చిప్పగిరి ఈ మండలంలో ఉన్నటువంటి మదాసి కురువ కులవస్తులు దాదాపుగా ఒక 100 పైచీలకు ఇక్కడ గ్యాదర్ అయ్యి దూరం ఉంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మేమంతా కలిసేసి మాట్లాడుకొని కులపత్రాలు వాపసు ఇవ్వడం వీలు కాదు. తర్వాత ఎంఆర్ఓ గారికి ఇచ్చే అధికారం ఉంది కానీ వాపసు తీసుకునే అధికారం లేదని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ ఎంఆర్ఓ గారితో కలిసి మాట్లాడి రెవెన్యూ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ విధానాన్ని మేము రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ రెవెన్యూ వాళ్ళ యొక్క వాదన ఏంటంటే, రెవెన్యూ అధికారులు తప్పుడు వాదన ఏంటంటే కురువ కులం కాదట, కురువ మదాసి కురువ మదారి కురువలో అంతర్భాగం కాదట అనేది వాళ్ళ ఆలోచన. ఈ ఇష్యూ మీద మేము క్లియర్గా వాళ్ళతో మాట్లాడి కురువ మదాసి కురువలో అంతర్భాగము, తర్వాత అది ఆ మదాసి కురువ అనేది ఎస్సీ జాబితా అనేది వాళ్ళ కులపత్రాలు ఇవ్వాలని చెప్తే వాళ్ళు ఏమంటారంటే మీరే చెప్పండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మేము వాళ్ళకి ఇచ్చిన విన్నపం ఏంటంటే మదాసి కురువలు మాతృభాష తెలుగు, వీరి కులం ఎస్సీ జాబితాలో చేర్చారు, వీరిని సాధారణంగా కురువ అంటారు. కురువ కులం కాదు, ఒక పదం. భారతదేశంలో కురువను కులంగా ఏ రాష్ట్రంలో గుర్తించలేదు. కానీ తెలుగు రాష్ట్రంలో నాడు కురువ పేరుతో బీసీ కులపత్రాలు జారీ చేశారు. ఇది తప్పని జాతీయ ఎస్సీ కమిషన్ భావించి ఎస్సీ కులమైన మదాసి కురువ మదారి కురువలో అంతర్భాగమైన కురువను వేరు చేసి కురువ పేరుతో కులపత్రాలు జారీ నేరమన్నది. వెంటనే మదాసి కురువ మదారి కురువ కులపత్రాలు జారీ చేయమని సిఫార్సు చేసింది జాతీయ ఎస్సీ కమిషను. తప్పు రెవెన్యూ అధికారులది. శిక్ష మదాసి కురువ మదారి కురువలక. నేడు రెవెన్యూ అధికారుల యొక్క వాదనలో ఈ శిక్ష మదారి కురువ మదాసి కురువకు జరుగుతున్నది, తప్పు మాత్రం రెవెన్యూ అధికారులు చేయడం జరిగిందని మేము వాళ్ళతో చెప్పడం జరిగింది. రెవెన్యూ అధికారులు రెండో తప్పిదం, కురుమ బీసీ కులాలు కురువ అనుబంధ కులం అంటూ కురుమ స్థానం అధికారికంగా కల్పించి మదాసి కురువ మదారి కురువలకు కురుమ బీసీ కులపత్రాల జారీతో కుల మార్పిడి చేయడం జరుగుతున్నది. ఇది తప్పని ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. పై చర్య తప్పని అడిగితే వాళ్ళు చెప్పే విధానంలో ఏమర్థమైందంటే దిక్కున చోటు చెప్పుకో కోర్టుకు వెళ్ళమని చెప్పేసి కూడా ఎక్కిరిస్తున్నట్లుగా వాళ్ళ వాదనలో భావన ఉన్నది. ఇది ఇలాగే కంటిన్యూ జరిగితే మేము కూడా ఈ మదాసి కురువ మదారి కురువ అనే కులస్తుల్ని కురువని పిలుస్తారు. ఈ కురువ జాతి వాళ్ళు ఈ ప్రాంతంలో ఇక్కడ ఆలూరు, ఆదోని, ఎమ్మగనూరు, పత్తికొండ, కర్నూలు ఈ తదితర కోడుమూరి ప్రాంతంలో రాజకీయ నిర్ణయాలు తీసుకొని తర్వాత రాజకీయ ఒత్తిడి చేసేసి మాకున్నటువంటి రాజకీయ హక్కుని ఉపయోగించుకొని ఏది రాజకీయంలో అధికార పార్టీలు కానీ తర్వాత ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు కలిసేసి వాళ్ళకి హెచ్చరించేసి మా కులాన్ని సర్టిఫికేట్లు ఇవ్వకపోతే మేము మీకు రాబోయే రోజుల్లో మా ఓటు మీకు వేయమని చెప్పేసి మేము తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నాము. తర్వాత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసేసి రాజకీయ తీర్మానంతో ఉధృతం చేసేసి రాజకీయ నాయకులు కూడా దడ పుట్టించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చిప్పగిరిలో ఏర్పడినటువంటి ఈ మదాసి కురువ సంఘం ఆలూరు తాలూకా తరఫున ఏర్పడిన ఈ సంఘం నాయకులు అందరూ కలిసేసి కులస్తులు కలిసేసి తీర్మానం చేసి మేము నిర్ణయం తీసుకుంటున్నాం. దాన్ని తీర్మానాన్ని రాజకీయ నాయకులు కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. జై మదాసి.